మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరు తెలిసిందే. ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నువ్వు నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నారు. నా ఇంకోటి, మనకి ఇక్కడ కరెక్ట్ ఉంటేనే ఇక్కడ వరకు వచ్చాను అని అన్నారు కదా డైలాగ్లో. ఇంకోటి వద్దులే అన్న, ఇంకోటి వద్దులే. అయితే మాకు అంటే అలా కరెక్ట్ ఉండాలంటే ఏమైనా టిప్స్ ఏమైనా ఇస్తారా? అంటే అదే టిప్, కంట్రోల్లో ఉండాలి భయ్యా అన్నదే టిప్. అది వాడు కూడా లైఫ్లో ఏ వ్యక్తికైనా వయసెస్ అనేవి చాలా బ్యాడ్. మన గోల్ ఒకటి ఉంటుంది లైఫ్లో, ఇక్కడ నేను చూడాలనుకుంటున్నాను, నేను పలానా ఒక 50 ఏళ్ళు వచ్చినప్పటికీ నేను ఇలాంటి హీరో అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఇంత డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను, మా ఫ్యామిలీకి ఇల్లు కట్టించాలనుకుంటున్నాను, మా చెల్లిని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి ఒక్కొక్కరికి ఒక అంబిషన్ ఇవన్నీ ఉంటాయి. ఆ వెళ్ళే దూరంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి లైఫ్లో. సో ఇందాక చెప్పింది ఏంటంటే, మనకి మైండ్ మెంటల్గా హార్ట్ దగ్గర నుంచి, లేకపోతే సెక్షువల్ డిజైర్స్ దగ్గర నుంచి మనకి కంట్రోల్ ఉంటే లైఫ్లో మనం ఎక్కడ ఏ యావిగేషన్ లేకుండా మన గోల్ వైపు మనం వెళ్తూ ఉండొచ్చు. సో అలాంటి క్యారెక్టర్ వీడు. సో నీకు చెప్పిన అది మనందరికీ కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అందరం ఆ యావిగేషన్స్ ఉంటాయి. బట్ ఎంత అర్లీగా మనం బయటకు వచ్చేసి అది ఎంజాయ్ చేయాలి. యూ అండర్స్టాండ్, ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ నాట్ వైసెస్, బట్ నేను ఒక యంగ్ ఏజ్లో యూత్లో ఉన్నప్పుడు మన కాలేజ్ బంకులు కొడతాం, బయటకు వెళ్తాం, తిరుగుతాం అని ఆ టైప్ చెప్తున్నా. అలాంటివన్నీ చేయాలి, కానీ కరెక్ట్ టైం వచ్చినప్పుడు అన్ని కంట్రోల్లో పెట్టుకొని రియలైజ్ అయ్యి లైఫ్లో సీరియస్నెస్ తెచ్చుకోవాలి, ముందుకెళ్ళాలి జీవితంలో. అంటే అందరం పైకి రావాలని అనుకుంటాం కదా జీవితంలో, ఒక బెటర్ ప్లేస్లోకి వెళ్ళాలి అనేది. సో దాని గురించి ఆ కంట్రోల్, ఇదంతా కాకుండా ఈ కంట్రోల్ కూడా ఉండాలి మనకి. ఎందుకంటే మాట అనేది చాలా ఈజీ బ్రో. ఒకసారి నోట్లోంచి అనిస్తున్నా అది వెళ్ళిపోతుంది, ఇంక దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఉండదు. సారీ చెప్పొచ్చు తర్వాత, బట్ ఒకసారి నోట్లోంచి వచ్చేసిందా మన క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారు అందరూ. సో ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా మనం 1, 2, 3 ఆలోచించి మాట్లాడాలి. ఐ బిలీవ్ దట్ పర్సనలీ. దట్స్